అయితే ఈరోజు ఇప్పటిదాకా మీరు మాట్లాడిన మాటల్లో ఒకటి అన్నారు, శివశక్తిని గుర్తించండి అని. కానీ జోగిని వ్యవస్థల పడ్డ కష్టం ఏంది, అసలు దాంట్లో తిప్పలేంది అనేది మీరు అనుభవించి ఉన్నారు కాబట్టి ఆ మాట ఇవాళ అంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. వాస్తవమేనా అది? వాస్తవంగా చెప్పాలంటే నాకు అప్పుడు అంటే సిటీలోనే ఉన్నాను కాబట్టి అట్లా గ్రామం పెత్తందార్ల ప్రెషర్ కానీ అట్లాంటిది లేదు. అండ్ మోరోవర్గా చెప్పాలంటే నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, కానీ గ్రౌండ్ లెవెల్లో నేను దీని మీద స్టడీ చేసిన. చాలా విలేజెస్కి వెళ్ళిన, మహబూబ్ నగర్ సైడ్ వెళ్ళిన, సంగారెడ్డి వెళ్ళిన, ఏమంటారు మన సదాశివపేట, జోగిపేట ఇవన్నీ చూసా. మనం బార్డర్ కల్చర్ అంతా బార్డర్ సైడ్ ఎక్కువ ఉండేది అప్పట్లో. వివిధ రకాలుగా వివిధ ప్లేసెస్లో ప్రాంతీయ ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతాల వాళ్ళు ఆ కల్చర్ని ఓన్ చేసుకున్నారు. బట్ అన్ని ప్లేసెస్లో ఉంది జోగిని వ్యవస్థ ఉండేటప్పుడు కాబట్టి ఆ కల్చర్. బోనాలు అంటే జోగినీలకి బోనాలకి అవినాభావ సంబంధం ఉంది అని చెప్పడంలో సంకోచించాల్సిన అవసరమే లేదని అంటాను.